నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల ఎకో పార్క్ ఆవరణలో ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఇక్కడైతే శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్యంగా డాక్టర్ నందిని గారు భార్గవపేటలో బిట్రావారి వీధిలో వీరి క్లినిక్ ఉంది, మార్గా ఆయుర్వేద క్లినిక్. ఇక్కడ శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, ఇతర కార్యవర్గ ప్రతినిధుల ఆహ్వానం మేరకు డాక్టర్ నందిని గారు ప్రత్యేకంగా తమ వైద్య బృందం ఇక్కడ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో వాకర్లు అనేక మంది విచ్చేసి వారికి ఉన్న తమ ఆరోగ్య సమస్యలను వైద్యులకు తెలియజేస్తూ వారి సలహాలు సూచనలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షించండి. ఆదివారం ఉదయం మంగళగిరి ఎకో పార్క్ ముఖద్వారం వద్ద ఇక్కడ శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. మంగళగిరి భార్గవపేట బిట్రావారి వీధిలో గల మార్గా ఆయుర్వేదిక్ క్లినిక్ పంచకర్మ సెంటర్ డాక్టర్ ఎం నందిని ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య బృందం సిబ్బంది వైద్య సేవలు అందించారు. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు తగు వైద్య సలహాలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఉద్దరాజు పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి గోలి బాలమోహన్, సంయుక్త కార్యదర్శి డోగిపర్తి నరేంద్ర, గౌరవాధ్యక్షులు తిరందాసు వెంకట సాంబశివరావు, శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రాచకొండ వెంకటేశ్వరరావు, ఆర్వి, జి మురహరిరావు, బిట్రా పానకాలరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి తదితర వాకర్లు పర్యవేక్షించారు. వైద్య శిబిరంలో డాక్టర్ ఎం నందితతో పాటు డాక్టర్ కేవీపీ ప్రత్యూష, డాక్టర్ ఎస్కే రహీం సాహెబ్, డాక్టర్ వెంకట శేషమ్మ, డాక్టర్ వి సోనీ జోయస్, డాక్టర్ కె నోహిత్ సాయి కుమార్, డైటీషియన్ డాక్టర్ ఎం రాజశ్రీ, డాక్టర్ ఎం స్రవంతి సిబ్బంది వైద్య సేవలు అందించారు. మంగళగిరి వాకర్ సోదరులందరికీ ముందుగా శుభోదయం. వాకర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు ఇక్కడ ఎకో పార్కులో వాకర్స్ను ఉద్దేశించి ఈ ఆయుర్వేద క్లినిక్ని ఏర్పాటు చేశాం. మార్గా ఆయుర్వేదం బిట్రావారి వీధి డాక్టర్ గారు నందిని గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాం. మేము సాయి వాకర్స్ తరఫున వారితో కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు అంగీకరించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా నందిని మేడం డాక్టర్ గారికి ముందుగా వందనాలు. అలాగే ఈ కార్యక్రమం వాకర్ సోదరుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎకో పార్కులో జరుగుతున్న ఈ క్యాంపుని దిగ్విజయంగా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లానే ఆయుర్వేద క్లినిక్ని ప్రజలందరూ కూడా ఆయుర్వేదం అనేది వాడటం అనేది ముఖ్యంగా వాడాలి. ఆరోగ్యం బాగా ఉండాలి అంటే ఖచ్చితంగా అన్ని నియమాలు పాటించాలి. అట్లానే ముఖ్యంగా మన ఆరోగ్యం బాగుండాలి అంటే ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు జాగ్రత్తగా లేనప్పుడు ఏ మందులు వాడినా మనకు ఫలితం లేదు. ఎందుకనంటే డాక్టర్లుగా చెప్పినా కానీ మీరు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండమని డాక్టర్లు చెప్తారు. కరెక్ట్గా డాక్టర్లు చెప్పినట్టు మనం ఎప్పుడైతే పాటిస్తామో మన ఆరోగ్య సూత్రాలు కూడా అన్ని ఆరోగ్య అవయవాలు అన్నీ బాగుంటాయి. ఎప్పుడైనా కానీ డాక్టర్లు చెప్పిన మాట మనం వింటాం. ఎంతో గౌరవం. ఆ రకంగా మనం ప్రవర్తిస్తే మన ఆరోగ్యం అంతా బాగుంటుంది అని అందరికీ వాకర్ సోదరులందరికీ చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మంగళగిరి టైమ్స్ అవ్వారు శ్రీనివాసరావు గారికి నమస్కారం. అందరికీ నమస్తే. నేను డాక్టర్ నందిని, మార్గా ఆయుర్వేదిక్ క్లినిక్ భార్గవపేట. ఈవినింగ్ 6 to 9 ఉంటుందండి క్లినిక్. ఈరోజు ఎయిమ్స్ ఎకో పార్క్ దగ్గర శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మేము ఫ్రీ ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాము. మెయిన్ మోటో మాది ఏంటంటే ఆయుర్వేదిక్
ప్రొసీజర్స్, మెడిసిన్స్, పంచకర్మాస్ ఇవన్నీ జనాల్లోకి వెళ్ళాలి, వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము కూడా జనాలకి అవేర్నెస్ కోసం ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేశాము. ఇక్కడ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేయడానికి, జనాలకి అవేర్నెస్ ఇవ్వడానికి మేము ఎప్పుడూ ముందుంటాము. ఖచ్చితంగా ఇవన్నీ జనాలకి చాలా హెల్ప్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అండ్ పంచకర్మస్ వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలానే అందరికీ తెలిసి దీన్ని ఉపయోగించుకుని ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు శైలజ. నేను గత 15 రోజులుగా ఇక్కడ మన ఎయిమ్స్ క్యాంపస్కి వాకింగ్కి రావడం జరుగుతుంది. అయితే ఈరోజు మనకి శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఒక ఉచిత ఆయుర్వేద క్యాంప్ పెట్టారు మనకి ఇక్కడ నేను కూడా ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు అడిగి తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని, ఇలా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చేయాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. ముందుగా మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదివారం మామూలుగా మనం ఎకో పార్క్లో వాకింగ్ అని రావడం జరిగింది. బయట చూస్తే మరి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మరి సాయి వెల్ఫేర్ అండ్ అసోసియేషన్ ఎకో పార్క్ వాళ్ళు, వాకింగ్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు మెడికల్ మెగా క్యాంప్ ఆయుర్వేద, పర్టికులర్గా ఆయుర్వేద దాని మీద ఫోకస్ చేస్తూ మెగా క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది వచ్చారు. అన్ని రకాల వయసు వ్యక్తులు వచ్చి ఇక్కడ మరి ఫ్రీగా ఆయుర్వేదిక్ క్యాంప్ని యూజ్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి ఇంకా మరెన్నో చెయ్యాలి మన మంగళగిరిలో, ప్రజలకు అందుబాటు అయ్యేటట్టు చేయాలని చెప్పి మేము మా హలో మంగళగిరి టీం తరఫున మంచిగా కోరుకుంటున్నాము. అలాగే మంగళగిరి టైమ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మంగళగిరిలో శ్రీ సాయి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉచిత ఆయుర్వేద క్యాంప్ అయితే నిర్వహించారు. ఇట్లాంటి ముందు మన మంగళగిరిలో ఇంకా రావాలని కోరుకుంటూ వీళ్ళకి మన మంగళగిరి మూమెంట్స్ పేజ్ తరఫున, హలో మంగళగిరి మూమెంట్స్ పేజ్ తరఫున, మంగళగిరి టైమ్స్ పేజ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం.